6 గ్యారంటీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి నట్టింట ముంచారని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2, 3, 4, 5, 6 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను బూతులతో తిట్టడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్. మంచినీళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ 3 రోజులకు ఒక్కసారి నల్లొచ్చు యాదుకుందా పెట్టినప్పుడు 3 రోజులు 4 రోజులకు ఒక నల్ల బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే యాదుకుందా మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిపితే ఇంత నీళ్ళు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చిన ఇంకా బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీద పువ్వులు లేవు. ఇండియాలో మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లకి నల్ల చూసుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటికైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్ళు పడుతుంది. ఇప్పుడు జనం మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మున్పట్టాన్ని నీళ్ళు వస్తున్నాయా? జర కింది మీద చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది. అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి భుజాలు కాయలు కాసేయాలేవా? సైకిల్ కు అటొక్కటి ఇటొక్కటి అదేంటి బకెట్ వేసుకొని నీళ్ళు తేలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు ఉన్నాయా బిందెలు ఉన్నాయా? ఇంట్లో నల్ల దిక్కుతే బంగ్ల మీదకి వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్. మర్చిపోదామా? సర్ది నిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటారు. అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటున్నా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తామంటే నీ లాల్లో తొడలు కొట్టాను. అదే అక్క జిల్లాలకు 2500 ఎప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్. మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్. మంచినీళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ 3 రోజులకు ఒక్కసారి నల్లొచ్చు యాదుకుందా పెట్టినప్పుడు 3 రోజులు 4 రోజులకు ఒక నల్ల బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే యాదుకుందా మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిపితే ఇంత నీళ్ళు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చిన ఇంకా బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీద పువ్వులు లేవు. ఇండియాలో మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లకి నల్ల చూసుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటికైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్ళు పడుతుంది. ఇప్పుడు జనం మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మున్పట్టాన్ని నీళ్ళు వస్తున్నాయా? జర కింది మీద చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది. అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి భుజాలు కాయలు కాసేయాలేవా? సైకిల్ కు అటొక్కటి ఇటొక్కటి అదేంటి బకెట్ వేసుకొని నీళ్ళు తేలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు ఉన్నాయా బిందెలు ఉన్నాయా? ఇంట్లో నల్ల దిక్కుతే బంగ్ల మీదకి వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్. మర్చిపోదామా? సర్ది నిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటారు. అరే పెద్ద మనిషి మంచిగుండే, పెద్ద మనిషి మంచిగుండే అంటున్నా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తామంటే నీ లాల్లో తొడలు కొట్టాను. అదే అక్క జిల్లాలకు 2500